बारात की तैयारी हो या रिसेप्शन की, दूल्हा हो या उनके यार, अब हर जश्न और ईद और त्योहार की तैयारी होगी सफा गारमेंट्स के साथ। मेंस एंड किड्स एथनिक वेयर पर 25% तक की छूट हासिल करें। सफा गारमेंट्स, रोली चौकी एक्स रोड, हैदराबाद। आइए नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि सैबराबाद से है। सैबराबाद की पुलिस ने बड़ा बेहतरीन कारनामा किया है। तफसीलात हम आपको बताते चले। सैबराबाद पुलिस का बेहतरीन कारनामा, लोगों के पर्सनल डाटा को बचाया। साइबर चोरों से सैबराबाद पुलिस ने पर्सनल डाटा चोरी करने वाली एक गैंग को गिरफ्तार कर लिया। इस गैंग ने मुल्क भर में करोड़ों लोगों का डाटा चोरी किया। आधार, पैन, बैंक अकाउंट से जुड़े हुए डाटा की चोरी की। ये गैंग कहीं ऑनलाइन वेबसाइट से डाटा चोरी कर रही थी। इंडिया के सरकारी मुलाजिम के डाटा के साथ साथ मुख्तलिफ बैंकों के क्रेडिट कार्ड डाटा, पैन कार्ड, पॉलिसी बाजार, फेसबुक और दीगर ऑनलाइन वेबसाइट से पर्सनल डाटा की चोरी करते थे। इनके पास से कंप्यूटर्स, मोबाइल फोन्स भी जब्त किए गए। अब ये चोरी कर इस डाटा को बेचते हैं या फिर अकाउंट से पैसे की चोरी करते। तो आइए नाज़रीन, इसके ताल्लुक से सैबराबाद के सीपी और एसीपी क्या कहते हैं हम आपको बताते हैं। రన్ చేసి తర్వాత ఈ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి ఈ ఓటీపీ తీసుకోవడము, వాళ్ళ నుంచి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకుని ఈ ఫైనాన్షియల్గా వాళ్ళకి లాస్ చేయడం చేస్తూ ఉంటారు. మరి దానికి అంతటికి బ్యాక్ ఎండ్లోని ఒక డేటా అవసరము. సో అదే డేటా ఈ స్టాక్ బ్రోకర్స్ వీళ్ళకి అమ్మి ఈ సైబర్ క్రైమ్స్ చేయడానికి వీళ్ళు వెనకాల బ్యాక్ ఎండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ ఇట్లాంటి కేసు మనం చేయడము. సో ఇందులో మనం ప్రధానంగా చూస్తే కొంచెం సెన్సిటివ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ మీకు డిస్ప్లే చేశాము. ఇందులోని మనకి ఈ డిఫెన్స్ పర్సనల్కి సంబంధించి, అంటే నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ సంబంధించి డిఫెన్స్ పర్సనల్ అబౌట్ 2.55 lakh డేటా కూడా ఇక్కడ ఈ స్టాక్ బ్రోకర్స్ చాలా ఫ్రీగా అమ్ముతా ఉన్నారు. అందులో మీరు చూస్తే నేమ్, ఈమెయిల్ ఐడి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ వింగ్లో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ ర్యాంక్ అండ్ కరెంట్ లొకేషన్ అండ్ అడ్రస్ కూడా ఇక్కడ వీళ్ళు ఇంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు అమ్ముతా ఉన్నారు పబ్లిక్కి. తర్వాత గవర్నమెంట్, ఢిల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎన్సీఆర్ రీజన్లో అబౌట్ 34,000 వరకు ఎంత ఫ్రీగా వీళ్ళు ఎవరైతే డేటా మెయింటైన్ చేయాలో వాళ్ళు సరైన ప్రాసెసెస్ పెట్టుకోకపోవడం వల్ల ఈ డేటా అంతా లీక్ అవుతుంది. ఈ డేటాని సబ్సిక్వెంట్గా ఈ సైబర్ క్రైమ్ అఫెండర్స్ ఈ కాల్ సెంటర్స్ రన్ చేసి ఈ విక్టిమ్స్ని వాళ్ళని డిఫ్రాడ్ చేసి వాళ్ళ ఓటీపీ అండ్ సివివి నెంబర్స్ అన్ని తీసుకొని తర్వాత ఈ సైబర్ క్రైమ్స్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఇప్పుడైతే స్పెసిఫిక్ సెక్షన్స్ ఆఫ్ ఐపీసీ కింద మనము రిజిస్టర్ చేసాము ఈ కేసు. బట్ ఇది చూస్తే ఈ కేసు చాలా పెద్ద కేసు అని, దీనికి నేషనల్ సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ కూడా ఉన్నాయని అనిపిస్తూ ఉన్నాయి. సో రానున్న రోజుల్లోని ఈ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ లేకపోతే యూఏపీఏ ఆర్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కూడా పెట్టి ఎట్లా ఇన్వెస్టిగేట్ చేయాలని అన్నది కూడా ఆలోచిస్తూ ఉన్నాము. లీగల్ అడ్వైస్ కూడా తీసుకుంటాం. కూడా మీరు చూస్తే అక్కడ అబౌట్ 15 lakh పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ లభ్యమైనవి. అందులోని మనకి ఇక్కడ డిఫరెంట్ ఫీల్డ్స్లోని ఈ డేటా అన్నది వీళ్ళు అమ్ముతా ఉన్నారు. ఇది కంట్రోల్ నెంబర్, సీసీ నెంబర్, ఏసీ అప్డేట్స్, కార్డ్ హోల్డర్స్ నెంబర్, తర్వాత మొబైల్ నెంబర్, ఫస్ట్ ఎస్డబ్ల్యూపీ అమౌంట్, దెన్ ఇన్కమ్ డిక్లేర్డ్, ఇట్లాగా డిఫరెంట్ ఫీల్డ్స్లోని ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ సైబర్ క్రిమినల్స్కి అమ్ముతా ఉన్నారు. మీ అందరికీ తెలుసు పాన్ కార్డ్ ఇది బేసిక్ ఫైనాన్షియల్ ఐడెంటిటీకి, అదే ఎనీ ఫైనాన్షియల్ సర్వీస్ మనం తీసుకోవాలన్నా దానికి బ్యాక్ ఎండ్ లింక్ చేసేది పాన్ కార్డ్. సో ఈ పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చాలా ఫ్రీగా అమ్ముతా ఉన్నారు. ఇప్పుడు చూస్తే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అండ్ డేటా లీకేజ్ వల్ల మనకి ఎంటైర్ నేషనల్ సెక్యూరిటీకే ముప్పు వచ్చే ఇది ఉన్నది. అంటే ఎంటైర్ నేషనల్ సెక్యూరిటీ కూడా మనం బ్రీచ్ అయ్యే ఆస్పెక్ట్ ఉన్నందువల్ల మనకి చాలా సెన్సిటివ్గా మనము ఈ కేసు అన్నది ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాము.
ఇంతేకాకుండా టెలికాంకి సంబంధించి మనకి 3 crores డేటాబేస్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నది. అంటే 25 ఫీల్డ్స్లో వీళ్ళంతా ఉన్నారు. తర్వాత బ్యాంక్ కి సంబంధించి ఇందాక చెప్పినట్టు మనకి 1.2 crore డేటాబేస్. అంటే అందులోని క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఒక 6 బ్యాంక్స్ కి సంబంధించి ఉన్నది. తర్వాత డెబిట్ కార్డ్ అబౌట్ 4 బ్యాంక్స్ కి సంబంధించి ఉన్నది. అన్ని పాపులర్ బ్యాంక్స్ అండ్ టాప్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, తర్వాత ఎస్బిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇట్లాగా అన్ని బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ 16.8 crore సిటిజన్ మనకి ఇక్కడ లభ్యమైంది ఇక్కడ. సో ఈ ఎంటైర్ డేటా కూడా మనము చూస్తే 140 కేటగిరీస్ ఆఫ్ డేటా డీటెయిల్స్ మనకి ఇక్కడ ఈరోజు పట్టుకున్నాం. సో ఇందులో ప్రధానంగా డీటెయిల్స్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్, వాళ్ళ మొబైల్ నెంబర్స్, తర్వాత నీట్ స్టూడెంట్స్ డేటా, దెన్ ఎనర్జీ అండ్ పవర్ సెక్టర్కి సంబంధించిన కన్జ్యూమర్ బిల్లింగ్ డేటా, దెన్ పాన్ కార్డ్ డేటా డీటెయిల్స్, దెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన డేటా, దెన్ గ్యాస్ అండ్ పెట్రోలియం ఏజెన్సీస్కి సంబంధించిన డేటా, హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఆఫ్ బ్యాంక్స్, అంటే దీనికి సంబంధించిన ఒక 5 lakhs డేటా. మనందరికీ తెలుసు ఈ ట్రేడింగ్ అండ్ స్టాక్స్ లోని బ్రోకరేజ్ చేసే వాళ్ళకి డీమ్యాట్ అకౌంట్స్ ఉంటుంది. దానికి సంబంధించి 35 lakh డేటా కూడా మనకి లభ్యమైంది. తర్వాత స్టూడెంట్ డేటా కూడా మనకి చాలా పెద్ద ఎత్తున ఈ డేటా బ్రోకర్స్ వీళ్ళంతా ఉన్నారు, అది కూడా మనకి లభ్యమైంది. మరి ఎవరైతే ఇన్సూరెన్స్ కోసము, లోన్స్ కోసం కూడా అప్లై చేశారో వాళ్ళకి సంబంధించిన 4 lakh డేటా, దెన్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్కి సంబంధించిన 6 బ్యాంక్స్, అంటే అబౌట్ 6 టాప్స్ బ్యాంక్, వాళ్ళకి సంబంధించిన 1.1 crore డేటా కూడా మనకి లభ్యమైంది ఇందులో. తర్వాత ఫేస్బుక్ యూజర్స్ డేటా ఒక 17 lakhs, దెన్ వాట్సాప్ ఇన్ఫర్మేషన్ అంటే యూజర్స్ డేటా కూడా 1.2 crores. మరి ఇట్లాగా ఐటీ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఎంప్లాయీస్ డేటా, దెన్ ఫేస్బుక్ యూజర్స్ వాళ్ళ ఐపీ, లాగిన్ ఐపీ అండ్ ఆల్సో లాగిన్ డీటెయిల్స్ కూడా, ఇవన్నీ కూడా లభ్యమైనవి. దెన్ ఇప్పుడు చూస్తే మీరు ఎవరైతే ఇండివిజువల్స్ మనకి ఏమన్నా కానీ ఇన్ఫర్మేషన్ కావాలని ఈ జస్ట్ డయల్ ఫోన్ చేస్తే, ఈ జస్ట్ డయల్ వాళ్ళు ఈ బ్రోకరేజ్ ఎవరైతే చేస్తారో, అంటే ఈ డేటా బ్రోకరేజ్ ఏజెంట్స్తో కనెక్ట్ చేసి వాళ్ళతోని ఈ ఎంటైర్ ఇష్యూ అంతా చేస్తూ ఉన్నారు. మనకి ప్రధానంగా మనం అక్యూస్ని అరెస్ట్ చేశాము, ఒక 6 మెంబర్స్ని. వీళ్ళు ఒక డేటా మార్ట్, ఇన్ఫోటెక్ డేటా, గ్లోబల్ డేటా ఆర్క్ అండ్ ఎంఎస్ డిజిటల్ గ్రో అని వీళ్ళు ఈ కంపెనీస్ రన్ చేసి ఈ డేటా డిఫరెంట్ సోర్సెస్ నుంచి వీళ్ళు సేకరించి తర్వాత అమ్ముతా ఉన్నారు. సో ప్రధానంగా మనకు ఈ ప్రెస్ మీట్ అండ్ ఈ కేసు ఎందుకు మనము చేసినామంటే, ఈ డేటా ఏదైతే ఉన్నదో ఈ డేటా మనకి సబ్సిక్వెంట్గా ఈ సైబర్ క్రైమ్స్ లోని చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ అందరికీ తెలిసి ఎన్నో కేసెస్ మనము చేస్తా ఉన్నాం. सफा गारमेंट्स, बारात की तैयारी हो या रिसेप्शन की, दूल्हा हो या उनके यार, अब हर जश्न और ईद और त्योहार की तैयारी होगी सफा गारमेंट्स के साथ। मेंस एंड किड्स एथनिक वेयर पर 25% तक की छूट हासिल करें। शेरवानी सिर्फ 1800 रुपए में, कुर्ता पैजामा, पठानी सूट, मेंस सदरी, अरबी तोप, जोधपुरी, मेंस ब्लेजर, छोटे बड़े बच्चों के कपड़ों की कंप्लीट रेंज भी मौजूद है। एहराम भी मुनासिब कीमत पर दस्तयाब है। अनलिमिटेड ब्रांड्स के फैब्रिक की कंप्लीट रेंज। हमारे यहाँ सिर्फ 8 घंटे में स्टिचिंग की सहूलत भी मौजूद है। सफा गारमेंट्स, रोली चौकी, एक्स रोड, हैदराबाद।